హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ అండి 7545. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? చూడ్డానికి వీడియో ఇంత యాక్టివ్గా తీస్తున్నా కానీ అసలు ఒంట్లో బాగాలేదండి. ఎందుకంటే ఇంకంతే ఇక ఇక్కడ వచ్చేసి ఈరోజు వీడియో ఆగస్టు 12th రోజు అనమాట. మాది యానివర్సరీ రోజు. మా చింతండ్రి టీవీ కనెక్షన్ హాట్స్పాట్ ఆన్ రావట్లేదు అనేసి మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను అయినా సరే కంటిన్యూషన్ చేస్తున్నా చూడండి. ఇంకా ఇక్కడ టమాటా ఎందుకు కట్ చేస్తున్నా అంటే ఫిష్ కర్రీ కోసం. ఫిష్ కర్రీకి ఎవరైనా టమాటా కట్ చేస్తారా? ఆనియన్స్ ప్లస్ చింతపండు కదా, నువ్వేం చేసినావు అసలు అనుకోవచ్చు. కాకపోతే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ టమాటా ప్లస్ ఆనియన్స్ రెండు కలిపి వేయించి లైట్గా వేయించి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్లో కొంచెం ధనియాల పొడి, ఇంకా జీలకర్ర మెంతుల పొడి, మసాలా పొడి ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టాలన్నమాట. ఇక్కడ నేను అదే చెప్పిన కదా వేయించుకోవాలనేసి. నా అమూల్యమైన పాత్రలో ఇంత మంచి కడాయి ఎవరికన్నా ఉందో లేదో, ఎందుకంటే వీడియోస్లలో కడాయి గలీజ్గా కనిపిస్తుందని నేను బయటకు వెళ్ళినప్పుడు తీసుకుందామంటే అస్సలు వీలు పడట్లేదు. అవి ఇవి తీసుకునేసరికి టైం అయిపోతుంది, ప్లస్ లేకపోతే అవి దొరకట్లేదు, నాకు నచ్చినట్టుగా దొరకట్లేవు. ఎందుకంటే ఒకసారి తీసుకున్నామంటే ఊరికే తీసుకోలేము కదా. అందుకనేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నా. 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడల్లా ట్రై చేసిన, అయినా సరే నాకు సెట్ కావట్లేదు. అందులో ఒకటి ఏమనుకుంటున్నా అంటే స్మార్ట్లోనే రిలయన్స్ స్మార్ట్ ఉంటుంది కదా, అందులోనే తీసుకోవాలని నేను అనుకున్నాను అనమాట. ఒకటి చిన్నది ఆమ్లెట్, హాఫ్ బాయిల్ అట్లా ఆమ్లెట్ వేయడానికి ఒకటి తీసుకున్నా, అది బాగుంది. అట్లనే ఒకటి పెద్దది తీసుకుందామంటే అస్సలు సెట్ కావట్లేదండి. ఇంకా ఉంటేనేమో ఇంకా పెద్దవి ఉన్నాయి. ఇంకా మీడియం కేజీ ఫిషెస్ అట్లా ఉడికేటట్టు లేదనమాట. ఇక్కడ నేను ఫిష్ కర్రీనే ప్రాసెస్ అనమాట నేను చేసేది మొత్తం. మంచిగా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా ఉంది. ఈ విధంగా చేసుకున్నారనుకో పుల్లగా, ఇంకా ఫిష్ ఇట్లా ఒక 2 పీసెస్ ఇట్లా సూప్ తినగానే కడుపు అంత ఎట్లనో అనిపిస్తుంది కదా, అట్లా అనిపించకుండా ఉంటుంది. గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది. ఈ విధంగా వేసుకుంటే నాకు ఎన్నో రోజుల నుంచి తెలుసు అనమాట. ఈ విధంగా నేను ఈ మధ్యలో చేస్తున్నాను అనమాట. ఇంకా చింతపండు అంటారా, తెల్ల చింతపండు అయితే ఫిష్ కర్రీ అయితే బాగుండదు, బ్లాక్ ఉన్నదైతేనే బాగుంటుంది. చూసిరా గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చింది. నేను కొంచెం పుల్లగా ఉందని ఇంకా కొంచెం వాటర్ వేసిన, అయినా సరే మంచిగా ఉంది. పుల్లగా అనేది రాలే, అసలు చింతపండుతో చేసినట్టు రాలేదన్నమాట. ఇంకా పసుపు, అల్లం వెల్లిగడ్డ ఇవంతా ఆ పేస్ట్ మొత్తం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అట్లా ఉంచి, ఇంకా కారం, ధనియాల పొడి, మసాలా పొడి ఇవన్నీ వేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచిగా మరిగిందనుకో, ఆ మరిగేటప్పుడు స్మెల్ వస్తుంటే ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. ఇంకా ఫిషెస్ వేసిన తర్వాత మొత్తం కర్రీ బాయిలింగ్ అయినాక ఆ స్మెల్ వస్తుంటుంది, అదిరిపోలా అలా ఉంటుంది అనమాట. ఇంకా కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఈ వీడియో సింగిల్ హ్యాండ్ తోటి వీడియో తీసుకుంటూ ప్లస్ ఫిష్ కర్రీ చేసిన. ఈ ఫిష్ చేసేటప్పుడు నా మామూలమ్మని జర రావమ్మ వీడియో దిద్దురా, కొంచెమన్నా ఫినిషింగ్ ఇస్తా అనేసి చెప్పిన అనమాట. ఇంకా లాస్ట్లో ఇంతే అనమాట. యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు. నేను ఈరోజు స్పెషల్గా ఈ కర్రీ చేసుకున్నాను గుర్తుండడం కోసం తీసిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.